హాయ్ ఫ్రెండ్స్. ఏడిపెత్తుంది ఫ్రెండ్స్, నన్ను ఏడిపెత్తుంది. క్లారిటీ ఉండమని చెప్తాను. అమ్మో నా వల్ల కావట్లే ఫ్రెండ్స్. జీవితం నేను ఎట్టిన పోతా ఇడాకి హైదరాబాద్ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అంటే ఆనందంగా గంతులు వేసుకొని పోవాలి. హైదరాబాద్ ఏదో ఉండదు, ఖమ్మంలాగే ఉంటది. హైదరాబాద్ పోతున్నాం ఫ్రెండ్స్. పోతున్నాం కదా. పెద్ద ఏదో అయ్యొచ్చి తీసుకుపోయినట్టు ఆయన ఓకే హైదరాబాద్ పోతా. అయ్యొచ్చి మీద కొద్ది పుణ్యం వచ్చింది. హైదరాబాద్ పోతే ఏమొచ్చింది? అద్దాల గాలి లేదు, ఏం ఉండదు. నువ్వు మొదలిచ్చేవాడు ఉన్నాడు, మాట్లాడేవాడు ఉన్నాడు. ఆ లైట్ వేసుకోవడం, లైట్ బంద్ చేసుకోవడం, తెల్లారిందో తెలియదు, పొదుపు తెలియదు. హైదరాబాద్ జీవితం అట్లా ఉంటుందా? నాకు అనిపించిందట. అందరం కదా ఉన్నారు, ఫీల్ కామాకండి. నాకు అనిపించిన విషయం అది. ఏంటది? టైము ఏం లేదు, బోరు. ఒక టీవీ సెల్లు అంతే. ఇక మొగుడు ఉంటున్నారు వాళ్ళ గదిలో. ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అది అట్టేవారమే ఫ్రెండ్స్. హైదరాబాద్ రేపు పొద్దున్నే వస్తున్నాం. ఎంత హైదరాబాద్ దేశపోతున్నాయి అద్దాల మేడ కొనిచ్చినట్టు నాకు హైదరాబాద్ దేశపోతున్నా అంటుండ్రు. అంటే ఇప్పుడు నెగురు కొన్ని గంత వేసుకుని తెల్లవారు నిద్రపోకుండా చూడాలా? ఎప్పుడు తెల్లారదు ఎప్పుడు ట్రైన్ ఎక్కాలి, ఎప్పుడు బస్సు ఎక్కలేదు తెలియదు. ఫ్లైట్లో దేశపోతున్నావా? అమ్మో ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు అనుకోండి ఫీల్ కావడానికి. నేను రియల్ గా మాట్లాడిన, యాక్టింగ్ అని కాదు, నా ఫీలింగ్ అదంతే. ఏం చెప్పు నువ్వు హైదరాబాద్ పోతుంది, హైదరాబాద్ దేశం పోతుంది, హైదరాబాద్ ఏమన్నా ఎయిర్పోర్ట్ పోయాను ఏమన్నా ఎక్కెత్తానువా? గంతులు వేసుకోండి ఏమో గుర్తురాడని నేను. సరే ఓకే. ఇప్పుడు ఏంది బాధ? ఏంది ఏమన్నా ఎక్కి చెప్పు, ఫీల్ అవుతా. ఎందుకంటే ఎప్పుడు చూడటమే కాబట్టి, ఎక్కలేదు కాబట్టి కొంచెం ఫీల్ అవుతా. హైదరాబాద్ దిగటం అంటే మామూలు సింగం ఒక ఏముందా? ఏముంది? ఖమ్మంలో 4 బిల్డింగ్ 4 అంతస్తులు ఉంటాయి, ఆడ 8 అంతస్తులు ఉంటాయి. 4 స్టేర్లు ఉంటాయి, ఆడ 8 స్టేర్లు ఉంటాయి అంతే. మెట్రో ట్రైన్ ఎక్కుతుంది ఇక్కడ మెట్రో ఒకటి. మెట్రో కూడా ఏముండదు, పైన పోయినట్టు ఆ కింద ఇల్లు కనబడితే పైన కూసేపలు దిగుదు. ఎక్కడమే ఆలస్యం. మెట్రో దిగడమే దిగు స్టాప్లు వస్తూనే ఉంటాయి. చెప్తూనే ఉంటాయి తెలుగులో. ఎడమవైపు దిగండి, కుడివైపు దిగండి, ఆ స్టాప్ వచ్చింది, నారాయణ కూడా వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని చెప్పింది. ఆ ఎక్కి అటు దిగినంత ఎక్కడం మెట్రో లోపల దిగు 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 అంటూనే ఉంటారు. ఏముండదు. చార్మినార్ ఉంటది. ఆ చార్మినార్ ఏముంది? అదిలో బండ్లు పోతుంది అని తినేది నేను ఎక్కిన కూడా తెలుసు ఒకసారి పైకి. చిన్నప్పుడు ఎక్కినలే. స్కూల్లో పోయినప్పుడు ఎక్కిన. మరి హైదరాబాద్ బిర్యానీ తిన్నావు కదా ఈసారి? నేను తిన్నా బాబా, మాసం. ఓమో ఇటు చేస్తుంది ఎన్ని చేయాలి తిరిగి తిరను బాబా, శ్రావణ మాసం అన్నా. ఆయన ఒకసారి మండీ తీసుకుపోయారు బషీర్ అన్నయ్య. నువ్వు ఫస్ట్ సారి ఎప్పుడు మదర్ తెరిసా ఈవెంట్ కాడ పోయినప్పుడు నేను మండీ అంటే లొకేషన్ బాగానే ఉంది. మండీ అమ్ము ఇట్టుంటుందని పోయాక ఏముంది, పెద్ద ప్లేట్ పెట్టారు. అది ఎంత ఉంది, ఎంత అంగళమే ఉంది. దాన్ని ఎండనం పెట్టారు. ఇటు ఒక ఇద్దరు తినమన్నారు, ఇటు ఒక ఇద్దరు తినమన్నారు. ఏందో ఆ కుర్మాలు ముక్కలు గిక్కలు వేసారు. అందం లేవు, సందం లేవు. అంత ఒక్క అడిగి పెడితే ఇంతే ఉంది అన్నం. మంది బిర్యానీ కాదు, లైటింగ్ సెట్టింగ్ మాత్రం ఓ చేశారు. ఆ సెట్టింగ్ కోసం పోవడం తప్ప అన్నం తినట్లేదు, కడుపు విడినట్లేదు. మొత్తం ఒక్క ఆడ పెడితే ఇంతే ఉంది. చూడటానికి మాత్రం ఇంత పెద్ద వేషం పెట్టారు ముందు. బాగా కొంచెం ఉందంట. మొత్తం అడిద్దరు పక్కన పెడితే గెంతే ఉంది. ఏదో ఆ కుర్మ గిర్మని వేసారు. ఆ కుర్మ అందం లేదు, అందం లేదు. అంత తేల్చిపడేసింది మాయా. మండి ఇంకోసారి మండి ఎప్పుడు పోనీగా. ఫస్ట్ అదే లాస్ట్ అదే మండి పోవడం. మరి హైదరాబాద్ లో జూ పార్క్ పోదామా? చిన్నపిల్లలు నాకు తెలుసు ఆనంద పట్టడానికి. మరి అడిగిపోదా హైదరాబాద్? అందుకే హైదరాబాద్ వద్దు బాబా, అయితే తెస్తే పుణ్యం వచ్చింది. ఆ బస్సీని కాదు ఇవన్నీ పెడుతుండే అవి కూడా మనవాడు. బషీరన్న నాకు ఫోన్ చేసిన రమ్మని, నువ్వే తీసుకొస్తాను. బషీరన్న ఫోన్ చేసి నేను బషీరన్న అట్లా కదా ఒక ఈవెంట్ పెట్టేవాళ్ళు అందరికి ఫోన్ చేయాలంటే మాట్లాడాలి, ఎన్నో పనులు ఉంటాయి, అర్థం చేసుకోవాలా. నేను ఇప్పుడు ఫోన్ చేసి అరే బషీర్గా నాకు ఫోన్ చేయలేదు అంటే ఏమన్నా తెలుసా? అరే బషీర్ అరే బామ్మర్దికి ఫోన్ చేయాలరా, నీకు ఆల్రెడీ రోజు మాట్లాడుతున్నాం కనుక చెప్పడం ఏంది రా అన్నాడు. చాలదా? రేపు ఫ్రెండ్స్ ఈవెంట్కి 16వ తారీఖు కదా, ఆ ఈవెంట్కి ఆడోళ్ళు ఎట్లా రెడీ అవుతారు తెలుసా? లక్షల వద్దు, లక్షల బంగారం వేసుకొని లిప్టిక్లు మేకప్లు పెట్టుకొని వస్తారు. మగవాళ్ళు ఏమో మామూలు కాదు, బంగారాలు గోల్డ్ చైన్లు ఇంతలా మెల్లో ఇంతలా వేసుకొని వస్తారు. మేమిద్దరం లుంగిలు కట్టుకొని మామూలు కట్టుకొని పోతాం. ఎందుకు ఉండదు? కాకపోతే మన ఇద్దరం పల్లెటూరు లెక్క ఉంటాం. అట్టుంటమేంది లెక్క, పల్లెటూరులోనే అంతేలే. మన ఊరికి మనం చెప్పుకొని మన పనికి మనం ఎందుకు సిగ్గుపడాలి? ఊరు పల్లెటూరు చేసే వ్యవసాయం అంతే, ఎందుకు భయపడాలి?
అదేదో ఫీల్ అంటే పల్లెటూరు అయినా కూడా పట్టణంలో ఫీల్ కావాలని ఏంది అంతేగా. మరి వాళ్ళ ఎందుకు రెడీ అవుతున్నారు? వాడు ఇష్టం వాడిది. ఇంట్రెస్ట్ నీకు లేదా? నాకు లేదు, నాట్ ఇంట్రెస్ట్. నీకేముంది? రెడీ అవుతా కాదు నాకు తగ్గట్టు రెడీ ఆగలేదు కదా పచ్చి. అయితే ఇదేంటి ఉప్మా నాకు పెట్టలేదు కదా పొద్దున. తినలేదు. రోహన్ గారు రెడీ అవుతుంది, బట్టలు రెడీ అవుతున్నా. వాడు ఆనందం ఏందో నాకు అర్థం కావట్లే. అమ్మి ఈ నైట్ పూట లైవ్ ఇవ్వమాకండి, పొద్దు పూట లైవ్ ఇస్తే లేట్కి లేస్తారు, హైదరాబాద్ పూట లేట్ అవుతుంటున్నాడు కదా. మనం పోయేది బస్సుకి కాబట్టి ఫ్రెండ్స్ ట్రైన్ టికెట్ కోసం ఎన్నో ప్రయత్నించిన కానీ ట్రైన్ టికెట్ అంటేనే చికాకు పెట్టింది. అందులో పోయి గుడ్లలో పెట్టి గొడ్లకు చూడాలి బస్సు. నువ్వేం చూడద్దు కదా అనుకో అంటాడు. ఆ బస్సు ఎక్కితే ఉన్న నిద్ర పోయిద్ది. ఎందుకు పోతే? నిద్ర రాదు, ఎట్టే చూడాలి. అరే వెనకాల సీట్ ఇట్టు అనుకో. ఎప్పుడు ఒకసారి ఆ బస్సు బాగుంది బాబా. ఏది? ఒకసారి మనకు చైతన్య గారి అది ఎక్కి తెలిసినవా? ఆ బస్సు వస్తుంది. అది స్లీపింగ్ బస్సు, స్లీపర్ బస్సు. అది స్లీపర్ బస్సు. ఆడ ఎక్కినా ఎక్కడ ఎక్కినా రాజమండ్రిలో ఎక్కితే ఖమ్మంలో దిగి వచ్చాక అప్పుడే ఖమ్మం వస్తుంది అనిపించింది. 1200 2000 దాకా అయితే మరి మాటలకు డబ్బులు అన్నాడు. బస్సు ఎక్కి పోదామని కానీ ఒక ఫీలింగ్ తీరిందిలే. ఈ బస్సు ఎక్కినా ఫీలింగ్ తీరింది, మెట్రో ఎక్కిన ఫీలింగ్ తీరింది. ఏమానం ఒకటే ఉంది. అయోధ్య పోయినప్పుడు ఏమానం ఎక్కింది కాశీ పోయినప్పుడు. నేను విమానం ఎక్కింది కదా. సరే విమానం గురించి చెప్పాలంటే ఏం లేదు కదా. నువ్వు చెప్పి కాబట్టి అట్టుంది. విమానం కూడా ఏం లేదు. హైదరాబాద్ చూడదు కాబట్టి వాడి పరిస్థితి అట్టుంది. విమానం లేచే ముందు ఇట్లా ఎక్కిపోతావు, దిగే ముందు ఇట్లా ముందుకు పోగుతావు. అంటే మిగతా అంతా ఇంట్లో ఉన్నట్టే. విమానం జర్నీ అని కాదు ఇంపార్టెంట్, పైనుంచి ఎప్పుడు విమానం చదువుతున్నా, కింద నుంచి విమానం చూస్తే ఎంత పెద్దగా ఉంటుంది విమానం, ఎన్ని గదులు ఉంటాయి, ఎంత బాగుంటది ఫీలింగ్, అంత డౌట్ క్లారిటీ కోసం. హైదరాబాద్లో ఏం తిన్నావు? ఏం తిన్నావు హైదరాబాద్? ఏమవుతుంది, పులిహార చేసుకుని వస్తారు బస్సులోకి. తీసుకొని రా, పులిహార, పచ్చిమిరకాయ పచ్చిరా, పప్పు అన్ని తీసుకొని క్యారేజ్ బాత్ తీసుకొని రా. సిగ్గుండారా? టీ ఉందా? కొట్టర్లే కానీ బోగట్టుకుని వస్తా ఇప్పుడు హైదరాబాద్. అయితే అది ఎట్టుందంటే ఈడియట్ సినిమాలో కమిషనర్ పెళ్లి కాదు కూతురు ఉండరా ఏంటరు మనం 10 ఆడుండదా అన్నం. నువ్వు ఎన్నింటికి పోతావు, నీకు క్లారిటీ లేదు. 6ంటికి పోదామా, 5ంటికి పోదామా, అప్పుడే నేను లేచి పని చేసుకోవాలిగా. నువ్వు ఏమంటే గబ్బా ఇట్లా షవర్ తిప్పుకొని 2 లోట్ల పోసుకొని ప్యాంట్ సొక్క వేసుకుని ఉరుక్కుంటే కలవదుగా. నీకు కల ఫైనల్గా అడుగుతున్నా ఇప్పుడు సీరియస్గా. 3 గంటలకు పోదాం, 5 గంటలకు పోదామా, 3 గంటలకు పోదామా, 7ంటికి పోదామా? 5ంటికి పోతే 10 5 గంటల జర్నీ. బస్సు రిజర్వేషన్ చేసాం, దొరకొద్దా సీట్లు? ఓకే నువ్వు నేను ఎట్ట పడతాను. 4 గంటలకు పోదామా? 4ంటికంటే 8ంటికి కావాలి. మరి అట్లాంటివి అందుకే నువ్వు కష్టపడతావని నేను అంటున్నా. ట్రైన్ చూసిపోదప్పా. ట్రైన్ లేవు, ట్రైన్ ఎక్కువ అయిపోయింది కదా. అది ఎక్కువ అయితే బస్సు అయితే దబ్బది. పచ్చి నూరుకొని నూరు ఈ ఇంద్ర ఆయన మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏం సంగతులు.